నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో మొత్తం అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. దాంట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు, ఏదైతే కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల తన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి, మనం చూసాము. అయితే దానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారే ఉన్నారు. మరి ఏమైంది, తన అరెస్ట్ అన్నారు, అన్నీ అన్నారు, మరి ఈరోజు మరి ఇంటర్వ్యూకి అయితే వచ్చారు. మరి ఏంటనేది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్ ఎట్లున్నారు సార్? ఏదో ఎట్లా ఉన్నాం. అంటే మేము విన్నది చూసిన దాని ప్రకారం అయితే మీరు అరెస్ట్ అయ్యారు. మీ ముందు అంటే పోలీసులు వచ్చారు, మీ ఇంటి వరకు పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. లేదు, తప్పించుకొని తిరుగుతున్నారు, అరెస్ట్కి లోబడకుండా అని చెప్పేసి కొన్ని వార్తలు. ఇందుకు అసలు ఏం జరిగింది, దేనికోసం ఈ అరెస్ట్, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రాధా కిరణ్ అనే ఒక వ్యక్తి, జనసేన విజయవాడలో ఏదో పోస్ట్ ఉంది ఆయనకి, సోషల్ మీడియా కన్వీనర్ ఏదో, ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నా మీద. నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెట్టానని, అవి మార్ఫింగ్ ఫోటోలు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. మార్ఫింగ్ ఫోటోలు అంటే మార్ఫింగ్ అంటే ఏంటి, క్యారికేచర్ అంటే ఏంటి కూడా తెలియని వ్యక్తులు కూడా కేసులు పెట్టేస్తున్నారు, పోలీసులు దాన్ని నమోదు చేస్తున్నారు. నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు 2 మీకు ప్రింట్లు తీసుకొచ్చాను. ఒకటి ఇది మార్ఫింగ్ అన్నారు. దీన్ని క్యారికేచర్ అంటారు. క్యారికేచర్ అంటే కార్టూన్లు కూడా క్యారికేచర్ కిందకే వస్తాయి. అంటే న్యూస్ పేపర్లో వ్యంగ్యంగా వేసే కార్టూన్లు ఎలాంటివో ఇవి కూడా అలాంటివే. ఇటువంటి కార్టూన్లు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లలో కూడా వేస్తారు. జగన్ గారి మీద, జగన్ గారి పార్టీ వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ మీద కూడా క్యారికేచర్లు వేస్తూ ఉంటారు. సో ఇది మార్ఫింగ్ వేరు. మార్ఫింగ్ అంటే వాళ్ళ ఫోటోని దాన్ని మార్చి దాన్ని వేరే దీంట్లో వక్రీకరించి చూపించటం. ఇది వ్యంగ్యం. దీంట్లో ఏముంది, ది లై లామాస్ ఆఫ్ ఏపీ, ద లై లామాస్ ఆఫ్ ఏపీ. ద లై లామాస్ ఆఫ్ ఏపీ అంటే అబద్ధం చెప్పే స్వామీజీలు, అబద్ధం చెప్పే గురూజీలు. మేకవన్నే పులి అనే అర్థం, గోముఖ వ్యాఘ్రం అంటారు చూసారా, పైకి మాత్రం అమాయకంగా కనపడతారు, లోపల చేసి అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివి దీని ఉద్దేశం. అలాంటి వీళ్ళు చెప్పినారా చేసినారా లేదా అంటే వీళ్ళ కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చెప్పిన వాస్తవాలు వేరు, వీళ్ళు వక్రీకరించిన వేరు, ఏమేమి అబద్ధాలు చెప్పినారో అన్నీ బోర్డని ఉన్నాయి. రెండో పోస్ట్ ఏమంటే ఇది, భావితరాల కంచంలో కూడు దోచుకుంటున్న కూటమి. భావితరాల కంచంలో కూటు దోచుకుంట. ఇది ఎవరిని ఉద్దేశించి, ఇతను ఎవరు, చిన్న పిల్లోడు అంటే భావితరాలు. కూటమి అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం దోచుకుంటున్నారు. ఏమని ఉంది ఇక్కడ కింద, ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే 50 మంది ప్రజలకి చేరవలసిన ఆదాయాన్ని దోచి గుప్పెడు మందికి పంచిపెట్టే చట్టం. సో ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కాపాడాలనుకుంటే గ్రామాన ప్రతి పౌరుడి దోపిడీపై సిబిఐ విచారణ కోరుతూ గౌరవ సిజేఐకి ఫిర్యాదు లేఖలు పంపడం మన బాధ్యత. ఈ పోస్ట్ ఫేస్బుక్లో పెట్టాను. దీంతో పాటు ఫిర్యాదు లేఖ 4 పేజీల ఫిర్యాదు లేఖ కూడా దీనికి అనుబంధంగా ఆ 4 కూడా ఉన్నాయి ఒకే పోస్ట్లో. ఇది ఫస్ట్ ఉంటుంది. 2, 3, 4, 5 ఫోటోలేమో ఆ గౌరవ సిజేఐ గారికి రాయాల్సిన ఫిర్యాదు లేఖ ఫోటోలు. ఇప్పుడు ఇది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బిడ్డలు, మనవలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలకి వాళ్ళ కంచంలో నుంచి వీళ్ళు దోచుకుంటున్నారు. ఇది వేసిన క్యారికేచర్. దీనిని ఎందుకు వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఆ ఫిర్యాదు లేఖ చదవాలి. ఈ ఫేస్బుక్ పోస్ట్తో పాటు పెట్టిన ఫిర్యాదు లేఖ చదవాలి. సో ఎఫ్ఐఆర్లో ఈ పోస్ట్ మెన్షన్ చేసినారు. మెన్షన్ చేసి ఈ పోస్ట్తో పాటు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి రాయాల్సిన ఫిర్యాదు లేఖ కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అరే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీ పిల్లల కంచంలో నుంచి ఇట్లా దోచుకుంటున్నారు వీళ్ళు, దీనిని ఆపండి. దీన్ని ఆపడానికి మీరేం చేయాలి,
గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఫిర్యాదు లేఖ రాయండి. ఫిర్యాదు లేఖ నమూనా కోసం DICSOOCHI@gmail.comకి మీ ఈమెయిల్ చేయండి అనేది ఆ ఫేస్బుక్ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఈ సోడిశెట్టి రాధాకిరణ్ ఉన్నారో, మరి ఆయన పెళ్ళైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన పిల్లల కోల్చంలోంచి కూడా వీళ్ళు లాక్కుంటున్నారు, దోచుకుంటున్నారు. ప్రతి జన సైనికులు వాళ్ళ పిల్లల కంచంలోంచి కూడా అంటే ప్రజలందరి కంచంలోంచి దోచుకుంటున్నారు. అందులో తెలుగుదేశం ఓటర్లు ఉన్నారు, జనసేన ఓటర్లు ఉన్నారు, బీజేపీ ఓటర్లు ఉన్నారు, వైసీపీ ఓటర్లు ఉన్నారు. ప్రజలందరి పిల్లల కంచంలో నుంచి వీళ్ళు కోడి దోచుకుంటున్నారు. ఎట్లా అనేది తెలుసుకోవాలంటే ఈ DICSOOCHIకి ఈమెయిల్ చేస్తే ఒక ఫిర్యాదు లేఖ నమూనా వస్తుంది. అది చదివితే అర్థమవుతుంది. అది చదవకుండా ఆయన వచ్చి కేసు పెట్టేసినాడు. కేసు పెడితే కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయితే ఇప్పుడు ఆ ఫిర్యాదు లేఖలో ఏముందంటే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, రాజధాని కావాలంటే భూములు కావాలి, భూములు కావాలంటే ఏం చేయాలి, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలి. సో చర్చ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటే అక్కడ రాజధాని కట్టడానికి నాకు అభ్యంతరం లేదు అన్నారు. విజయవాడ గుంటూరు మధ్యలో ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమవుతుందంటే వీళ్ళు తింటారు. ప్రభుత్వ భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఎవరు తింటారు? ఈ పిల్లలు తింటారు. ల్యాండ్ పూలింగ్లో అయితే వీళ్ళు తింటారు. ల్యాండ్ పూలింగ్లో అయితే వీళ్ళ అనుయాయులు, వీళ్ళ మంది మార్బలని తింటారు. దానికి ఉదాహరణ ఏంటంటే, మన రాజధాని డిక్లేర్ చేయకముందర అక్కడ ఎకరం 10 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్కడ ఉద్యమం చేసిన రైతులు చెప్పిన మాటనే. బాలకోటయ్య అని ఉంటాడు. బాలకోటయ్యని ఒకనొక ఇంటర్వ్యూలో అక్కడ ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం రాకముందర ఎంతయ్యా అక్కడ ఎకరం అంటే 10 లక్షలే ఉందంట కదంటే, కొన్ని చోట్ల 5 లక్షలే ఉంటుంది అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినాడు. ఆయన స్వయాన బాలకోటయ్య చెప్పిన మాటలు ఏంటంటే కొన్ని చోట్ల 5 లక్షలు కూడా ఉంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏం చేయాలా? వీళ్ళందరి దగ్గర భూమి కొనాలా. 5, 7, 8, 10, 12 అట్లా ఉంది. ఆ రేటుకి ఇస్తే ఎవరు భూములు ఇవ్వకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? దానికి డబల్ ఇవ్వాలా. బాబు నువ్వు 10 లక్షలు అనుకుందామే యావరేజ్, నీకు 20 లక్షలు ఇస్తాను, నీ భూమి ఇచ్చేసే ప్రభుత్వానికి, ప్రభుత్వం నీకు 20 లక్షలు ఇస్తుంది ఎకరాకి, సరిపోతుంది. నువ్వు బయట వెళ్ళి 2 ఎకరాలు కొనుక్కో. లేదు నేను వ్యవసాయమే చేసుకుంటా అంటే ఇక్కడ రాజధాని పరిధిలో ఎకరం భూమి ఇవ్వు, రాజధాని బయట ఇక్కడ ఏవైతే పంటలు పండుతాయో అదే భూమి 2 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తే అందరూ భూములు ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. అప్పుడు మొత్తం ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి అయితే ఇప్పుడు ఏమైంది? ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటంటే, నువ్వు ఎకరం ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నీకు 1250 నుంచి 1450 గజాలు భూమి ఇస్తుంది. 1250 అనుకుందాం. 1250 గజాలు భూమి ఇస్తే ఎకరానికి 25% అవుతుంది. ఆ భూమి ఉదాహరణకి ఒక చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పయ్యావుల కేసు ఉన్నారనుకోండి, ఆయన 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నారు. అక్కడ ఎకరం 8 లక్షలు ఎంతో చేసుకున్నారు ఆయన కనుక ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే, అంటే సిఆర్డీఏ పరిధిలో భూమి ఉంటాయి అనేది ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఆయనకి 1250 గజాలు ఇస్తుంది ఎకరానికి. ఆ 1250 గజాలు గజం లక్ష అనుకోండి, 12.5 కోట్లు. 8 లక్షలకు భూమి కొని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకి 1250 గజాలు వచ్చింది అనుకోండి. గజం లక్ష అయితే 12.5 కోట్లు, గజం 50,000 అయితే 6.25 కోట్లు, గజం 40,000 అయితే 5 కోట్లు. అంటే 8 లక్షలు పెట్టు, గవర్నమెంట్కి ఇయ్యి, గవర్నమెంట్ ఇచ్చే ప్లాట్లతో కోట్లు సంపాదించుకో. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? ఆ భూమి ప్రభుత్వమే కొంటే లాభం ప్రభుత్వానికి వస్తుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, ఈ పిల్లలు తినాలా. జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఏంటి? ఈ పిల్లలు తినాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ భూములు రాజధాని కట్టమంటే ఈ పిల్లలు, ఆ భూమి విలువ లాభం ఏదైతే ఉందో ఈ పిల్లలు తినాలా. వీళ్ళు తెచ్చిన ల్యాండ్ పూలింగ్ ఏంటి? ఈ పిల్లల కంచం నుంచి మేము తింటాం. ఇది ఆ ఫేస్బుక్ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని మీద కేసు పెట్టేశారు. అరే కేసు పెట్టిన ఆ సోడిశెట్టి రాధాకిరణ్కి నీ పిల్లల కోసమే బాబు,
ఈ పోస్ట్ నీ పిల్లలు కూడా ఉన్నారు, మీ అక్క చెల్లెలు ఉంటే మీ పిల్లలు ఉన్నారు, జన సైనికుల పిల్లలందరూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడాలి అని చెప్పి ఆ ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఉద్దేశం. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఫిర్యాదు లేఖ DICSOOCHIకి మీరు ఈమెయిల్ చేసి ఆ ఫిర్యాదు లేఖ పంపించమంటే ఆ ఫిర్యాదు లేఖ చదువుకొని అది రైట్ రాంగా నిర్ధారించుకోవాలి. రైట్. వెళ్ళి కేసు పెట్టేయటం ఏంది, కేసు పెట్టేసేసి కేసు ఏమో రిజిస్టర్ అయింది. ఇప్పుడు దాని మీద క్వాష్ పిటిషన్కి వైసీపీ పార్టీ అడ్వకేట్ని అరేంజ్ చేస్తారు. మీరు చేసుకుంటారా, మమ్మల్ని న్యాయ సాయం అందియమంటారా అని అడిగారు. మెచ్చుకోవాలా, ఎమ్మటే 2-3 అడ్వకేట్లు ఫోన్ చేస్తారు. ఇట్లా కేసు రిజిస్టర్ అని తెలిసిన వెంటనే వాళ్ళే ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే అంటే అక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటారు యశ్వంత్ రెడ్డి అని, ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా FIR అయిందంట అంటే FIR కాపీ పంపించమంటే FIR కాపీ నాకు తెలియదు అంటే వాళ్ళే FIR కాపీ తీసుకొని వాళ్ళే నాకు 2-3 అడ్వకేట్లు ఫోన్ చేసినారు పార్టీ నుంచి. ఫోన్ చేసి NRIs ఫోన్ చేసినారు, మీరేమి వరి అవ్వకండి, మేము మీ వెంట ఉంటాము, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి అని. సరే అని నా ఆధార్ కార్డు అని కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి వస్తే సైన్ చేసి పంపించడం జరిగింది. నా ఆధార్ కార్డుతో పాటు కేసు ఫైల్ చేయాలంటే సైన్ చేయాలి కదా, పేపర్స్ మీద సైన్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకి లాభపడేలాగా ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టడం సబబా, లేకపోతే గుప్పుడు మంది ప్రైవేట్ వ్యక్తులు లాభపడేలాగా ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం రాజధాని కట్టడం సబబా అనేది ఫేస్బుక్ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పిల్లోడు చేసిన పిచ్చి పనికి ఏమైపోయింది, SI గారు CI గారు కేసు రిజిస్టర్ చేస్తారు కదా, CI గారు కేసు రిజిస్టర్ చేస్తే అందులో ఇది కూడా మెన్షన్ చేస్తారు. ఇది కూడా మెన్షన్ చేసి దీంతో పాటు ఉన్న గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి వెళ్ళాల్సిన లేఖ కూడా అందులో. సో ఇప్పుడు ఏమైంది, పోలీస్ రికార్డులోకి వెళ్ళిపోయింది. అంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది 5 లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు ఏం చేయాలి, ఇన్స్పెక్టర్ గారికి ఒక భారీ 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని ఆయన దృష్టికి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి ఆయన, అదేంటని ఫస్ట్ కనుక్కొని దాని మీద పై అధికారులకు చెప్పాలి. సో ఆయన ఏం చెప్పాలి, DSP గారికి చెప్పాలి. DSP గారు SP గారికి చెప్తే SP గారు DIGకి IGకి ఇన్ఫార్మ్ చేస్తే అది ఫైనల్గా DGP గారికి వెళ్తుంది. DGP గారు చీఫ్ సెక్రటరీకి చెప్పాలి. సో ఇప్పుడు అమరావతిలో 5 లక్షల కోట్లు అవినీతి జరుగుతుంది అనే సమాచారం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి నేను రాబోయే రోజుల్లో మీకు ఈ సమాచారం అయితే అందింది, ప్రభుత్వ రికార్డులో నమోదైంది, న్యాయస్థానంలో నమోదైంది. మీ కర్తవ్యం ఏంటి, నాకు సంబంధం లేదంటానికి లేదు కదా. ఇప్పుడు దాని మీద మీరు విచారణ జరిపించాలి. అయితే CIDతో విచారణ జరిపించాలి, లేదా CBIకి రెఫర్ చేయాలి. చీఫ్ సెక్రటరీ గారు తలుచుకుంటే CBIకి రెఫర్ చేయాలి, DGP గారు తలుచుకుంటే ఆయనే సొంతంగా CID విచారణకు ఆదేశించవచ్చు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు, సమాచార హక్కు చట్టం ఉంటుంది కదా, సమాచార హక్కు చట్టం ప్రకారం కొన్ని ప్రశ్నలు సంధించదలుచుకున్నా. ఎవరైతే కేసు రిజిస్టర్ చేశారో ఇన్స్పెక్టర్ గారు, ఆయన ఈ ఫేస్బుక్ పోస్ట్లో భారత ప్రధాన న్యాయమూర్తి గారికి సంబోధించిన ఫిర్యాదు లేఖ ఆయన చదివారా, ఆయనని ఫిర్యాదుదారు ఉన్నాడు కదా కంప్లైంట్ చేయడానికి, బాబు ఈ లెటర్లో ఏముందో నువ్వు చదివావా, నీకు అర్థమైందా అని చెప్పి ఆయన సమ్మతి తీసుకున్నారా, ఆయనకు చెప్పారా నువ్వు అసలు మ్యాటర్ ఏంటో నువ్వు చదివావా, ఏంటో తెలుసా నీకు అని ఆయన సమ్మతి తీసుకున్నట్టయితే ఆయన కూడా చదవాలి. దీంట్లో ఏముంది అంటే ఇప్పుడు దాంట్లో అభ్యంతరకరమైంది ఏముంది, అవినీతి జరుగుతుంది, చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయమని. అవినీతి జరుగుతుంది, చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయమంటే అది సమాజానికి ప్రజలకి మేలు చేసే పనా లేకపోతే కీడు చేసే పనా? ఖచ్చితంగా మేలు చేసే పని. మరి మేలు చేసే పనిని ఆయన సమర్థించాల్సింది పోయి కేసు ఎట్లా పెడుతున్నారు? కేసు రిజిస్టర్ కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యారికేచర్, మార్ఫింగ్ కాదు. రెండోది అవినీతి కంప్లైంట్. అది ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారి దగ్గర అవినీతి సమాచారం ఉంది, 5 లక్షల కోట్ల అవినీతి సమాచారం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి వచ్చింది. ఆయన ఏం చేయాలి, DSP గారికి చెప్పాలి. DSP గారు
ఎస్పీ గారికి చెప్తారు, ఎస్పీ గారు డిఐజీకి ఐజీకి చెప్తారు, వాళ్ళు డీజీపీ గారికి చెప్తారు. దాని మీద ఫర్దర్ కేసు ఏంటి, మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని నేను సమాచార హక్కు చట్టం ప్రకారం అడుగుతా. మీరు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా అని. వాళ్ళ సమాచారం దాచిపెట్టడానికి అయితే లేదు. నాకు నేను అడిగితే చెప్పాలి, మీరు ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారో మీ ఫైల్ నోటింగ్స్ ఏంటి అని ఫార్వర్డ్ చేస్తా. సో ఈయన చేసిన ఘనకార్యమాలు ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వ రికార్డులోకి న్యాయస్థానం కూడా ఎఫ్ఐఆర్ వెళ్ళిపోయింది కదా. న్యాయస్థానం దృష్టికి కూడా ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ అనే చట్టం 5 లక్షల కోట్ల అవినీతి అనే న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు న్యాయస్థానం కూడా ఇది విచారిస్తూ ఇదేంటి అసలు అని చదివి న్యాయస్థానం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వచ్చు. న్యాయస్థానం పరిధిలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈరోజు ఈమెయిల్ పెడుతున్నా. ఇట్లా నా మీద మీ జనసేన కార్యకర్త కేసు పెట్టారు. ఆ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్ఫింగ్ చేస్తున్నానని పెట్టారు. సో దయచేసి మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయం ఏంటంటే అది మార్ఫింగ్ కాదు, క్యారికేచరు. అందులోనే ఇట్లా అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది 5 లక్షల కోట్ల అవినీతి అనే సమాచారం గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఉద్దేశించిన లేఖ ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వ రికార్డులో నమోదైంది కాబట్టి ఆ ఇన్స్పెక్టర్ గారి ద్వారా డిఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఐజీ, డీజీపీ గారి ద్వారా మీకు సమాచారం వస్తే సరే, మీకు సమాచారం రాకపోతే నేను ఆ లేఖ నమూనా మీకు ఇస్తున్నాను, దీని మీద మీ స్పందన ఏంటి అని చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ గారికి లెటర్ రాస్తాను. అవినీతి నిర్మించడం కోసమే పార్టీ పెట్టినారు కదా పవన్ కళ్యాణ్. దీని మీద ఆయన దానికి సమాధానం ఇవ్వాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేస్తే ఆయన మినిస్టర్ గారికి పుట్టప్ చేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పాలా. దీంట్లో అవినీతి ఉందని నేను భావిస్తున్నాను, లేకపోతే నేను అవినీతి లేదని నేను భావిస్తున్నాను అని ఏదో ఒకటి ఆయన రాయాల. రాయకుండా ఉండడానికి వీల్లేదు. సో ఆ సమాచారం నేను ఈమెయిల్ పెడితే దానికి మంత్రి గారి ప్రక్రియ ఏంటి, దాని సమాధానం ఏంటి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ గారిని నేను సమాచార హక్కు ప్రకారం అడుగుతాను. అట్లాగే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను, దీని మీద మీరు తీసుకోబోయే చర్య ఏంటి, సిబిఐ విచారణకు మీరు ఎందుకు రిఫర్ చేయకూడదు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాము, ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ రెండు ఒకే రకమైన నేరాలు. అదేమో 664 కోట్ల స్కాము, ఇదేమో 5 లక్షల కోట్ల స్కామ్. మరి దాని మీద సిబిఐ విచారణ జరిగితే దీని మీద విచారణ ఎందుకు జరగట్లేదు, మీరు సిబిఐ విచారణ జరగాలని మీరు ఎందుకు రికమెండ్ చేయట్లేదు అని అడుగుతాను. సో రేపొద్దున వీళ్ళు ఏమి చెప్పకుండా గమ్మున ఉన్నారనుకోండి, సుప్రీంకోర్టులో లెటర్స్ వెళ్తున్నాయి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనే ఇది అయిపోయిన తర్వాత అంతకుముందు రోజుకు 1-2 రాసేవాళ్ళు ఇప్పుడు రోజుకి 2-3 డజన్ల మంది రాస్తున్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 100 మంది రాస్తారు. చీఫ్ జస్టిస్ ముందర ఇట్లా పెద్ద కుప్ప పెడుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ముందర పెద్ద లెటర్స్ వస్తాయి. ఏందిరా బాబు, ఆంధ్రప్రదేశ్ డైలీ 100-200 లెటర్లు వస్తున్నాయి, ఏంటి సంగతి అని సిబిఐ ఎంక్వైరీ అని ఆర్డర్ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేసినప్పుడు బాబు మరి చీఫ్ సెక్రటరీ గారికి తెలుసు, డీజీపీ గారికి తెలుసు, పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, మీరు అందరూ దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారని అప్పుడు అడుగుతారు. సో దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారా? దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇవాళ ఈమెయిల్ పెడతాను చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ గారికి, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇట్లా మీ కార్యకర్త నా మీద కేసు పెట్టారు, అది మార్ఫింగ్ కాదు, అది క్యారికేచరు. దాని వెనుక ఉద్దేశం ఏంటంటే అమరావతిలో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతి భాగవతం మీద గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాస్తే సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాము. మీరు అవినీతి నిర్మూలన కోసమే పార్టీ పెట్టినట్టయితే మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయండి. మీరు కూడా దాంట్లో మీకు ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించుకోండి. మీరు మౌనంగా ఉంటే అందులో మీకు వాటా ఉందని మేము భావిస్తాం. రైట్ సార్, మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో, అది ఎక్కడి వరకు వెళ్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారిని సిఐడికి ఎంక్వైరీ చేయండి అని ఆదేశిస్తారా, లేకపోతే సిబిఐకి లెటర్ రాస్తారా? చంద్రబాబు నాయుడు మీద సిఐడి కేసు పెడతారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు పెడతారా అని మేము వేచి చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.